ఇంత లేట్ అయిందేంటి? కేసు పనులు చూసేసరికి లేట్ అయింది డాడ్. కోర్టులో కేసు ఏమైంది? మళ్ళీ వాయిదా పడింది. ఆ ముసుగు మనిషి ఫోన్ ఎస్ఐ గౌతమ్ గారికి దొరికింది. ఎంక్వైరీలో ఫోన్ మృణాలిని గారిదని తేలింది యువర్ ఆనర్. ఈ కేసులో నేను ఓడిపోయే సమస్య లేదు డాడ్. ఖచ్చితంగా గెలుస్తాను అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నావు కదా. ఏది మరి నీ గెలుపు? మళ్ళీ వాయిదా పడిందంటే ఏమనుకోవాలి? ప్లీజ్ డాడ్, మీరు ఆవేశపడకండి. ఇదంతా ఆ ఝాన్సీ ప్లానే. మీరు నమ్మండి డాడ్. పర్మనెంట్ గా ఇంట్లో సెటిల్ అవ్వడానికి నా మీద మోపిన అభియోగం మాత్రమే ఇది. కానీ ఇదే నిజమని ప్రూవ్ చేసి కోర్టులో నన్ను ఓడించి తను అనుకున్నది సాధించాలి అనుకుంటోంది. తను ముసుగు మనిషితో మాట్లాడిన ఫోటోలు నేను కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే నా ఫోన్ ఆ ముసుగు మనిషి దగ్గర దొరికిందని కోర్టులో సబ్మిట్ చేసిందంటేనే అర్థమవుతోంది ఆ ఛాన్సే ఎంత ప్రీ ప్లాంట్ గా ఉందని. అయినా నీ ఫోన్ వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది మృణాలిని? తనే దొంగిలించుంటుంది. ఏమంటున్నావు? అవును, అది ఎవరు దొంగిలించారో ఇప్పుడే మీ ముందే ప్రూవ్ చేస్తాను డాడ్. ఆ ఫొటోస్ మా అత్తయ్య అసిస్టెంట్ రంజిత్ క్రియేట్ చేశాడంట. అసలు మృణాలిని గారికి నా మీద ఎందుకండి ఇంత కోపం? ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నారు? పిల్లలు నేను ఈ ఇంట్లో ఉంటే తనకేంటి ప్రాబ్లం? పసిపిల్లలండి వాళ్ళు. వాళ్ళని బెదిరించడం, నా మీద అటాక్ చేయించడం, మన అనుకున్న వాళ్లే ఇలా చేస్తుంటే ఇంక ఎలా అండి? కేసు ఓడిపోతాననే భయంతోనే అలా ఫోటోస్ క్రియేట్ చేయించారు. ఖచ్చితంగా ఆ కిల్లర్తో ఇదంతా ఆవిడే చేయించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీరప్పుడే కంక్లూజన్కి రాకండి, చూద్దాం. అసలు ఎందుకు చేసిందో కనుక్కుందాం. కనుక్కునేది ఏముంది సార్? మమ్మల్ని ఈ ఇంట్లో నుంచి పంపించడానికే ఆవిడలా చేసుంటారు. అది కాదండి, మనం ఇప్పుడే ఒక కన్ఫర్మేషన్కి రాకుంటే బెటర్ అనిపిస్తుంది. ఆవిడ మీద ఉన్న అనుమానం నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ ఆ కిల్లర్ని పురమాయించింది అత్తయ్య కాకపోతే అప్పుడు మనం చాలా ప్రాబ్లంలో పడిపోతాం. ఆ ఫోటోస్ ఫేక్ అని, అవి చేయించింది మీ అత్తయ్య గారే అని తెలిసిన తర్వాత కూడా కంక్లూజన్కి రావద్దు అంటున్నారంటే అంటే మీరు మీ అత్తయ్య గారిని కాపాడాలని చూస్తున్నారా? ఎందుకండి అలా ఆలోచిస్తారు? నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఎప్పుడూ ఉండదు కూడా. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయడమే నా బాధ్యత. అలాగే నిరపరాధికి శిక్ష పడకుండా చూడడం కూడా నా బాధ్యతే. అందుకే అలా అంటున్నాను. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మా అత్తయ్య ఏం చెప్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఈలోపు ఈ కేసుకి సంబంధించిన ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచిద్దాం. మృణాలిని ఎక్కడుంది? అయ్యో రాణి, ఏమైంది మృణాలిని? ఎందుకు తన్ని లాక్కొచ్చావు? వదినా ప్లీజ్, నువ్వు కోర్టు విషయాల్లో కలగజేసుకోకు. కోర్టు విషయం అయితే ఇంట్లో ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లో విషయమే కోర్టు దాకా వెళ్ళింది. అందుకే ముందు ఇంట్లో తేల్చి తర్వాత కోర్టులో తేలుస్తాను. అసలు తనేం చేసిందని? దొంగతనం.
దొంగతనమా? అవును డాడ్. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండడం లేదు. అక్క పిల్లలు అంటూ ఇది ప్రతిరోజు వస్తూ పోతోంది. ఇది ఇంటికి రావడం నాకు ఇష్టం లేకపోయినా సర్లే అని లైట్ తీసుకున్నాను. కానీ నేను లైట్ తీసుకున్నందుకు ఈరోజు నేను కోర్టులో దోషిగా నిలబడాల్సి వచ్చింది. అసలు ఆ ఝాన్సీయే ఈ ఇంట్లో ఉండడం ఎక్కువ. అలాంటిది నువ్వేంటి ఇక్కడికొచ్చుంటున్నావు? అసలు నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? గేటు బయట ఉండాల్సిన వాళ్ళు ఇంట్లోకి వస్తేనే ఒళ్ళు మండిపోతుంది. అలాంటిది ఇంట్లో వస్తువుల్ని దొంగతనం చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పు? ఎందుకు నా ఫోన్ తీసావు? ఏ ఫోన్ మేడం? షట్ అప్! ఏం తెలియనట్టు మాట్లాడుకో. కోర్టులో నువ్వు కూడా ఉన్నావు కదా, నీ ముందే కదా నా ఫోన్ సబ్మిట్ చేసింది. ఆ ఫోన్ నేను తీయడం ఏంటి మేడం? నువ్వే తీసావు. లేదు మేడం, అసలు ఆ ఫోన్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. పర్మిషన్ లేకుండా నేనెవ్వరి వస్తువులు ముట్టుకోను మేడం. నీ కాకమ్మ కథలు నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. నా ఫోన్ దొంగిలించి ఆ ఝాన్సీకి నువ్విచ్చావు కదా? లేదు మేడం. మీ అక్కే ఆ ఫోన్ దొంగతనం చేయమని చెప్పింది కదా? మా అక్కలా ఎప్పుడు చెప్పదు మేడం. అవును, మా పిన్ని అలా చెప్పదు. నార్మల్. వేలడంత లేరు, మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారా? మృణాళిని, రాణి తీయలేదని చెప్తుంది కదా, ఎందుకు ఇంకా వాళ్ళని బెదిరిస్తున్నావు? బెదిరిస్తే భయపడే రకమా వీళ్ళు? భయపడేవాళ్ళైతే ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయేవాళ్ళు. చెప్పవే, నిజం చెప్తావా లేదా? మేడం, మౌనంగా ఉంటున్నాం కదా అని ఇలా ప్రవర్తిస్తే సహించేది లేదు. అయితే దొంగతనం చేస్తే చూస్తూ ఉండాలా? ఏంటి దొంగతనమా? ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు? తను ఎప్పుడు అలా చేయదు. తను చేయలేదు, నువ్వే దగ్గరుండి చేయించావు. నేను రాణితో దొంగతనం చేయించానా? ఎగ్జాక్ట్లీ, నువ్వే చేయించావు. నన్ను దోషిని చేసి నన్ను ఈ ఇంటికి దూరం చేసి నువ్వు ఈ ఇంట్లో పర్మనెంట్ గా తిష్ట వేయడానికి వేసిన ప్లాన్ ఇది. అందుకే నా ఫోన్ ఈ రాణితో దొంగతనం చేయించి మళ్ళీ ఏమీ తెలియనట్టు కోర్టులో దాన్ని సబ్మిట్ చేశావు. ఆహా, ఇంకేమనుకుంటున్నారు మేడం? చూడండి మేడం, ఇంతకు ముందు కూడా మీ భర్త వాచ్ పిల్లలు తీశారని ఇలాగే గొడవ చేశారు. కానీ చివరికి ఏమైంది? వాళ్ళు తీయలేదని తేలింది కదా. ఇప్పుడు కూడా రాణి ఆ ఫోన్ తీయలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు అలాంటి పనులు మేం చెయ్యం. ఇకనైనా మా మీద ఇలా నిందలు వేయడం మానేయండి. అత్తయ్య, అసలు ఏం చేస్తున్నారు మీరు? రాణి చూడండి ఎలా భయపడిపోతుందో. ఇదే అందరూ పాపమని వాళ్ళ మీద జాలి చూపిస్తే ఈ ఝాన్సీ మాత్రం ఈ రాణిని అడ్డు పెట్టుకుని కేసు గెలవాలని ట్రై చేస్తోంది. గౌతమ్ గారు, మీ అత్తయ్యకి కేసు ఓడిపోతానని భయం, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయినట్టున్నాయి. ఝాన్సీ! అవును సార్, ఈ కేసు విషయంలో మీ కూతురు ఏం చేయలేదు. కోర్టులో కేసు గెలవలేక ఇంటికొచ్చి
రాణి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారా? మేడం, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, మా జోలికి రాకండి. ఇది నా వార్నింగ్. నా ఇంట్లో నించుని నాకే వార్నింగ్ ఇవ్వడానికి నువ్వెవరు? నన్ను క్వశ్చన్ చేసే ముందు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి అని ఇదివరకే చెప్పాను. నిజం చెప్పాలంటే ఇది మా బావిల్లు, మా అక్క అత్తారిల్లు. పిల్లలు ఈ ఇంటి వారసులు. వాళ్ళ బాగోగులు చూసుకోవడం కోసం కోర్టు నాకు ఈ ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చింది. నాకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఇది. కానీ మీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఏదో ఉంటున్నారు కదా అంటే ఉంటున్నారంతే. మీ పనేదో మీరు చూసుకోండి, అంతేకాని మా విషయంలో జోక్యం చేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పదరాణి, పిల్లలు రండి. చూసారా డాడీ, చూసారా? నాకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదంట. షేరా గౌతమ్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ప్రతి విషయంలో తననే వెనకేసుకొస్తావు కదా. ఈ అత్తయ్యని దోషిగా చూడాలని నువ్వు కూడా అనుకుంటున్నావు కదా. నేనెందుకు అలా అనుకుంటాను అత్తయ్య? మరి ఇదంతా ఏంట్రా? నా ఫోన్ వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? అది నీకు దొరకడం ఏంటి? నువ్వు దాన్ని కోర్టులో సబ్మిట్ చేయడం ఏంటి? చెప్పరా? అత్తయ్య ప్లీజ్, మీరు కొంచెం ఓపిక పట్టండి. నెక్స్ట్ సెషన్లో ఈ కేసు క్లియర్ అయిపోతుంది కదా, అప్పటి వరకు మీరు ఆవేశపడకండి ప్లీజ్. నేను ముందే చెప్పాను కదక్క, నేను ఇంట్లో ఉంటే ప్రాబ్లం అవుతుందని. నువ్వే పర్వాలేదు, అలా ఏం జరగదు, ఉండు అన్నావు. కానీ ఇప్పుడేమో ఆ మృణాల్ని మేడం నేను దొంగతనం చేశానని నాతో పాటు నిన్ను కూడా నిందిస్తున్నారు. మొన్నేమో మేం దొంగతనం చేయకపోయినా మేమే వాచ్ తీసామని మా మీద అరిచారు. ఈ రోజేమో రాణి యొక్క దొంగతనం చేసిందని అంటున్నారు. ఈ ఇంట్లో మనం ఉండొద్దు పిన్ని. అవును పిన్ని, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం. లేదు నాన్న, అలా అనొద్దు. మనం అంటే ఎవరికి ఇష్టం లేదు పిన్ని, అందరూ తిడుతున్నారు. మేమేం చెయ్యకున్నా మేమే చేశామంటున్నారు. అవును పిన్ని, మాకు నచ్చట్లేదు, భయంగా ఉంది పిన్ని. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పిన్ని, ఇక్కడ ఉండొద్దు పిన్ని. వెళ్దాం పిన్ని, మనకు వీళ్ళొద్దు, వెళ్ళిపోదాం పిన్ని, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పిన్ని. వంశీ, అది కాదమ్మా. ఇంకేం చెప్పొద్దు పిన్ని, మనం వెళ్ళిపోదాం పిన్ని. స్వీటీ, ఇప్పుడు వెళ్ళిపోతే మమ్మీ డాడీ ఫీల్ అవుతారు. మమ్మీ డాడీ కోసమైనా ఇక్కడే ఉండాలి. కానీ ఎలా పిన్ని, చాలా బాధగా ఉంది. వాళ్ళలా అంటుంటే షేమ్గా ఉంది పిన్ని. మనం ఏ తప్పు చేయలేదు, మీరలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రోజులు పోతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇంకెప్పుడు పిన్ని? కొంచెం ఓపిక పట్టాలి స్వీటీ. అప్పటి వరకు ఇలాంటివి భరిస్తూ ఉండాలి, తప్పదు. ఓకేనా? ఇక్కడే ఉంటారు కదా? ఓకే, ఉంటాం. వెరీ గుడ్. ఎవరక్క? ఏదో అన్నోన్ నెంబర్ రాణి. లిఫ్ట్ చేసి మాట్లాడక్క. హలో.
నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినా వినకుండా కోర్టులు కేసులంటూ తిరుగుతున్నావు. రేయ్, ఎవర్రా నువ్వు? అసలు ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, నా ముందుకొచ్చి మాట్లాడు. అబ్బా, ముందుకొస్తే ఏం చేస్తావు? ముందు వచ్చి మాట్లాడరా, అప్పుడు నీకే తెలుస్తుంది ఏం చేస్తానో ఏంటో అనేది. ఆహా, ఝాన్సీ, నేనెప్పుడు మీ ఇంటి ముందే ఉన్నాను. దమ్ముంటే బయటికి రా. హలో హలో, ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. వాడి సంగతి చూస్తాను. పదండి, రండి. ఎవరు నువ్వు? ఏయ్, నిన్నే, ఎవరు నువ్వు? రాణి, పిల్లలు జాగ్రత్త, మీరిక్కడే ఉండండి. ఎవరు నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి? నిన్నే పిలుస్తుంది, మాట్లాడవే. నిన్ను. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, నేనే. ఏంటండి మీరు? కొంచెం ఉంటే నా బుర్ర బద్దలైపోయేది. ఆయన ఏంటండి మీరు ఇలా భయపెట్టించారు? నేను ఇంకా ఆ ముసుగు మనిషి అనుకున్నాను. ఇంటి ముందే ఉన్నా దమ్ముంటే బయటికి రానన్నాడా? అవును, ఈ విషయం మీకెలా తెలుసు? ఎలా అంటే కిల్లర్లా ఫోన్ చేసింది నేనే కాబట్టి. ఏంటండి ఈ వేళకోళాలు? మేమెంత భయపడ్డామో తెలుసా? ఆయన అలా ఎందుకు కాల్ చేశారు? పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు కదండి, బయటికి తీసుకెళ్తే బాగుంటుందని అనిపించింది. మామూలుగా పిలిస్తే మీరు రారు కదా, అందుకే మిమ్మల్ని అలా బయటికి రప్పించడానికి చిన్న ప్రాంక్ చేశాను అంతే. ఏమీ లేదు, సారీ అండి. మనం అందరం బయటికి వెళ్దాం, పదండి. ప్లీజ్ ఝాన్సీ గారు, పిల్లల కోసం అండి. సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పిల్లలు పదండి, కారులో సిటీ మొత్తం తిరిగేసేద్దాం.
ఇక్కడ కూర్చోండి. రా రాణి కూర్చో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, ఏం కావాలి? ఏయ్ కమాన్ కమాన్ చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. ఝాన్సీ గారు, పిల్లలకి ఇష్టమైనవి మీరు ఆర్డర్ ఇవ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? ఎవరైనా ఒక జోక్ చెప్పండి. నేను చెప్తాను. చీమ ఏనుగు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరోజు చీమ ఏనుగు బైక్ మీద అలా సరదాగా షాపింగ్కి వెళ్తున్నాయంట. ఆ టైంలో వాళ్ళ బైక్ కి యాక్సిడెంట్ అయిందంట. చీమకి దెబ్బలు తగిలాయా? లేదు, ఏనుగుకి చాలా దెబ్బలు తగిలాయి, కానీ చీమకి ఒక్క దెబ్బ కూడా తగలలేదు. ఎందుకు అని అడిగితే నేను హెల్మెట్ పెట్టుకున్నాను అని చీమ చెప్పిందంట. అక్క, జోక్ చెప్తానన్నావు, జోక్ ఏది? ఈ జోక్ చాలా బాగుంది. ఆగరా రై. గౌతమ్ గారు, మేడం త్వరగా పోనివ్వండి, ఫాస్ట్, వాళ్ళు వచ్చేస్తున్నారు. స్టార్ట్ చేయండి మేడం.